తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ టాస్మాక్ పై ఈడీ దాడులకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్యం విక్రయ సంస్థ అయిన టాస్మాక్ లో 1000 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో ఈడీ దాడులను సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈడీ దర్యాప్తుపై స్టాలిన్ ప్రభుత్వం వేసిన పిటిషన్లను కొట్టివేస్తూ ఏప్రిల్ 23న మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్టాలిన్ ప్రభుత్వం సవాల్ చేసింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ టాస్మాక్ పై ఈడీ దాడులకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్యం విక్రయ సంస్థ అయిన టాస్మాక్ లో 1000 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో ఈడీ దాడులు సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఈడీ దర్యాప్తుపై స్టాలిన్ ప్రభుత్వం వేసిన పిటిషన్లను కొట్టివేస్తూ ఏప్రిల్ 23న మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్టాలిన్ ప్రభుత్వం సవాల్ చేసింది. పూర్తి వివరాలు చెన్నై ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, తమిళనాడు ప్రభుత్వానికి చెందిన మద్యం విక్రయ సంస్థ టాస్మాక్ కార్యాలయంపై అమల్లో ఉన్న మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు జరిపిన నేపథ్యంలో వాటిని సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. 2025 మార్చి 6 అలాగే 8 తేదీలలో టాస్మాక్ ప్రధాన కార్యాలయం సహా పలు ప్రాంతాలలో ఈడీ దాడులు నిర్వహించింది. అయితే ఈ దాడులపై తమిళనాడు ప్రభుత్వం మరియు టాస్మాక్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేసింది. ఏప్రిల్ 23 తారీఖున హైకోర్టు ఈ పిటిషన్లను కొట్టివేసింది. కోర్టు అభిప్రాయం ప్రకారం మనీ లాండరింగ్ అనేది దేశ ప్రజలపై చేసే నేరంగా కూడా పేర్కొంది. అయితే తాజాగా తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఈడీ దాడులపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ లో ఈడీ దాడులు రాజకీయ ప్రతీకారంగా జరిగాయని, అలాగే టాస్మాక్ అధికారులపై తమిళనాడు అధికారులపై కూడా వేధింపులు జరిగాయని పేర్కొంది. అయితే హైకోర్టు ఈ వాదనలను తిరస్కరించింది. కోర్టు అభిప్రాయం ప్రకారం ఈ ఈడీ దాడులు సర్చెస్ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ ప్రజల ప్రయోజనం కోసమే జరిగాయంటూ కూడా వెల్లడించింది. అలాగే టాస్మాక్ పై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవి, అవి నిరూపించుకోవాల్సిన ప్రయత్నం చేయాలి అంటూ కూడా టాస్మాక్ పై ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.